నమస్తే, నమస్కార్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. మన ముందుకు రాబోతున్నటువంటి కంటెస్టెంట్స్ రెగ్యులర్ కంటెస్టెంట్స్ కాదు, మండే టు ఫ్రైడే వచ్చినటువంటి ఛాంపియన్లో గెలిచినటువంటి ఛాంపియన్స్ రాబోతున్నారు. ఈ రోజు వారు తలపడబోతున్నారు 50,000 రూపాయల ప్రైజ్ మనీ అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలా కంటెస్ట్ చేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు రాబోతున్న ప్రతి వ్యక్తి ఛాంపియనే. సో ఛాంపియన్ల మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో లెట్ మీ వెల్కమ్ మై ఛాంపియన్స్. హలో ఎవ్రీవన్. శశాంక్, హాయ్, హౌ ఆర్ యు టుడే? ఐఎమ్ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. అండ్ ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఒకసారి ఆడియన్స్ కోసం పరిచయం. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th grade ఫ్రమ్ విశాఖ వ్యాలీ స్కూల్, విశాఖపట్నం. శశాంక్, ఒక గొప్ప టై బ్రేకర్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా నువ్వు ఇక్కడ వరకు రావడం జరిగింది. Yes, ma'am. అక్కడే ఒక ముగ్గురు ఛాంపియన్స్ ని ఢీకొన్నా, కానీ ఇక్కడ నలుగురు ఛాంపియన్స్ ఉండబోతున్నారు. హౌ ఆర్ యు ప్రిపేర్డ్ టుడే? Well, ma'am, I'm prepared. I am prepared for the competition, so I'm looking forward for the rounds. వండర్ఫుల్. అండ్ శశాంక్ తల్లి గారు మనతో ఉన్నారు, డాక్టర్ సంగీత. హలో అండి. హలో మ్యామ్. మరి ఛాంపియన్లతో ఢీకొనేటువంటి సత్తా మీ అబ్బాయిలో ఉందనుకుంటున్నారా? ఎస్, హీ హాస్ ఇట్, ఐ ఫీల్. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ని కలుసుకుందాం. చిన్నారి సాత్విక, పేరుకు తగ్గట్టుగా సాత్వికంగా ఉంటుంది, సూర్యాపేట నుంచి వచ్చింది. హాయ్ సాత్విక. Hi ma'am. ఒకసారి మా ఆడియన్స్ కోసం నీ పరిచయం. I'm studying 9th class in City Talent School from Suryapet. నమస్తే అండి. హలో మేడం. మరోసారి ఇక్కడి వరకు వస్తారని అనుకున్నారా? అనుకున్నాం మేడం. ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మాయి గెలుస్తుంది, ఎస్ 50,000 రూపాయల అవకాశం కోసం ఇక్కడికి వస్తుంది అని అనుకున్నారు. ఎస్ మేడం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ యూ. ఓకే, థ్యాంక్ మీ అమ్మాయి ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు? సాత్విక మెల్లగా సౌమ్యంగా మెత్తగా మాట్లాడుతుంది కదా, ఈ రోజు పర్ఫామ్ చేయగలదు అనిపిస్తుందా? ఓకే, షూర్ మేడం. ఓకే అండి, నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. వెంకటేష్ ఫ్రమ్ కడప. హలో. Hello madam. ఎలా ఉన్నావు వెంకటేష్? Fine. వెంకటేష్, మా ఆడియన్స్ కోసం నీ పరిచయం మరొకసారి. My name is M. Sai Venkatesh Prasad. I am studying 9th class in Vidya Mandir English Medium High School. I am from Kadapa. ఓకే, వెంకటేష్ వాళ్ళ అమ్మగారు వసుంధర గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు మాకు, కానీ వెంకటేష్ ని తీర్చిదిద్దడం కానివ్వండి, వెంకటేష్ కి వెనకాల ఉండి అన్ని చేయడం కానివ్వండి, పెద్ద బాధ్యత నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? హీల్ విన్ అనిపిస్తుంది. ఎస్, దట్ కాన్ఫిడెన్స్. సో ఓకే ఓకే అండి, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. Thank you. నెక్స్ట్ కంటెస్టెంట్ రిషి ఫ్రమ్ కడప. హలో రిషి, హౌ ఆర్ యు టుడే? I'm fine madam. How about you? నేను ఎలా ఉన్నాను చెప్పు. చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రిషి, దట్ మేక్స్ మై డే. సో రిషి, నువ్వు యంగెస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు ఇక్కడ. ఏం చదువుతున్నావు చెప్పు ఒకసారి. I'm studying 7th class శ్రీ గురు రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కడప. పెద్ద పెద్ద ఛాంపియన్స్ ఉన్నారు ఇక్కడ, నీకేమనిపిస్తుంది? I'm very confident madam. ఓకే, మరి రిషి వాళ్ళ అమ్మగారు హరిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ నుంచోవడం? మా అబ్బాయి తప్పకుండా విన్ అవుతాడని. ఆల్ ది బెస్ట్ యూ బోత్. యశ్వంత్ మనతో ఉన్నాడు కర్నూలు నుంచి. హలో యశ్వంత్, హౌ ఆర్ యు టుడే? Fine. గుడ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? I'm studying in 9th class, Montessori High School, Kurnool. డాక్టర్ మైత్రేయి గారు నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. గైనకాలజిస్ట్ గా మీరు చూసేటువంటి వృత్తిలో చాలా ప్రెషరైజ్డ్, హై ప్రెషర్ వృత్తి మీది. అవును మేడం. బట్ ఇక్కడ మా పిల్లలకు కూడా అంతే ప్రెషర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. నిజంగానే మీ అబ్బాయి కూడా అలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడా? అంత లేదు మేడం, కొంచెం తక్కువే ఉంది. ఓకే, దానికి కారణం ఏంటి? కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్. ఎస్ మేడం. వండర్ఫుల్. సో మీ అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. తప్పకుండా విన్ అవుతాడు. మరి మదర్స్ అందరూ పిల్లలకి బెస్ట్ విషెస్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. ఓకే, ఛాంపియన్లకి ఛాంపియన్ ఎవరవుతారో చూడాలని నేను అనుకుంటున్నాను. మరి మదర్స్ రెడీగా ఉన్నారు. ఈ రోజు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఈజీ ఎపిసోడ్, ఎందుకంటే 50,000 రూపాయల కోసం మీరు పోటీ పడుతున్నారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. గివ్ యూ బెస్ట్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పంచ్ పటాకా. పాంచ్ పటాకాలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చేస్తాను. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పగలిగితే 10 పాయింట్స్ ఇస్తాను, లేకపోతే మీ దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను 5 పాయింట్స్. అండ్ మదర్స్ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఎందుకంటే ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ కదా. అందుకని మదర్స్ కూడా హెల్ప్ లైన్ రూపంలో రెడీగా కూర్చున్నారు. సో లెట్స్ స్టార్ట్. శశాంక్ ఫ్రమ్ వైజాగ్, నీ ప్రశ్న రెడీ? Yes, ma'am. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ నలుగురులో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేయనిది ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ ప్రణబ్ ముఖర్జీ,
బి సోనియా గాంధీ, సి మన్మోహన్ సింగ్, డి పి చిదంబరం. B. Sonia Gandhi. పక్కా? Sure, ma'am. డాక్టర్ గారు అవసరం లేదంట. చూడండి కూడా చూడట్లేదండి సంగీత గారు మీ వైపు. అవసరం లేదు. ఆన్సర్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. ఎస్. And that's the right answer, Shashank. 10 points to you. Satvika from Suryapet. ప్రశ్న నీ కోసం. Here's your question. ఈ 4 రంగుల్లో రెయిన్బోలో ఫస్ట్ వచ్చే కలర్ ఏమిటి? ఈ ఆప్షన్స్ ఏ గ్రీన్, బి రెడ్, సి yellow, డి ఆరెంజ్. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి సాత్వికకి. సాత్విక వాళ్ళ అమ్మగారు ఉమారాణి గారు. రెడ్ కలర్ మేడం. రెడ్ అని మీకు అనిపిస్తుంది. ఎస్. గ్రీన్ కలర్. సాత్విక గ్రీన్ కలర్. నీకు గ్రీన్ అనిపిస్తుందా? అమ్మని అడిగావు? ఎస్ మేడం. గ్రీన్ కలర్. గ్రీన్ కలరా? ఎస్. మీ పాప ఏం చెప్తే అదే కదా మీరు. నో నో మేడం, అంతే కరెక్ట్. గ్రీన్ కలర్ బ్లాక్. గ్రీన్ ఫిక్స్ చేసి వస్తున్నాం. రెడ్ అంటే డేంజర్, గ్రీన్ అంటే కరెక్ట్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. వెంకటేశ్వరం కడప రెడీ? ఎస్ మేడం. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ నలుగురిలో అతి తక్కువ సంఖ్యలో టెస్ట్ వికెట్స్ సాధించిన క్రికెటర్ ఎవరు? ఈ ఆప్షన్స్ ఏ కపిల్ దేవ్, బి అనిల్ కుంబ్లే, సి హర్భజన్ సింగ్, డి సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. అంతేనంటావు? ఎస్. వసుంధర గారు ఏమంటారు? క్రికెట్ గురించి చాలా తక్కువ ఐడియా కాబట్టి can't tell you. మీరేమి హెల్ప్ చేయలేరు, మీకు క్రికెట్ గురించి అసలు నాలెడ్జ్ లేదు. వెంకటేష్ మనం ఏం చేద్దాం? సచిన్ టెండూల్కర్ ఫిక్స్. Sachin Tendulkar is the right answer. 10 points to you there. Rishi from Kadapa, here comes your question. ఈ 4గింటిలో ఎక్కువ భుజాలు ఉన్నటువంటిది ఏది? భుజాలంటే యాంగిల్స్. ఓకే, మీ ఆప్షన్స్ ఏ స్క్వేర్, బి ట్రయాంగిల్, సి ఆక్టగన్, డి హెప్టగన్. ఆక్టాగన్ ఫిక్స్ మేడం. ఆక్టగన్ అంటావు. అమ్మ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. కరెక్ట్ మేడం. మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు. మీ అబ్బాయి ఏం చెప్తుంది కరెక్ట్ అని అంటారు కదా మీరు. తెలుసు మేడం. రిషి, ఆక్టగన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 points to you. యశ్వంత్, ఇప్పుడు నీ అవకాశం. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ 4 అంకెల్లో ఏది పెద్దది? నీ ఆప్షన్స్ ఏ 1/4, బి 1/3, సి 1/2, డి 3/4. 3/4. అక్క అంకెల్లో మతలబులేం లేవు. డాక్టర్ గారు అబ్బాయి మ్యాథ్లో వీక్ కదా, కాదంటావు. డాక్టర్ గారు మీ అబ్బాయి చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే మేడం. అక్క నీకు లెక్కలు బాగానే వచ్చు. యశ్వంత్, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points to you. Well, round పూర్తి అయిపోయింది. శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 10 points, సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 10 points, వెంకటేష్ ఫ్రమ్ కడప 10 points, రిషి ఫ్రమ్ కడప 10 points, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 10 points. అనవాడిద్దాం నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. As you all know, చిత్రం ద పిక్చర్ లో మీకు ఇక్కడ పిక్చర్స్ చూపిస్తాం. పిక్చర్ కి సంబంధించి ప్రశ్న అడుగుతాం. సరైన సమాధానం తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసి రైట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ అమ్మల హెల్ప్ లైన్ లేదు కాబట్టి యూఆర్ ఆన్ యువర్ ఓన్. ఆల్ ది బెస్ట్. 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు పట్టేస్తారో చూద్దాం. Here comes your first picture on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక దేశాధినేత. బజర్ మోగింది, ప్రశ్న ఆగింది, ఎందుకంటే ప్రశ్న పూర్తి అవ్వలేదు. యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్, నేను ప్రశ్న కంప్లీట్ చేయకుండా నువ్వు బజర్ ప్రెస్ చేసావు. గో అహెడ్, కంప్లీట్ ద క్వశ్చన్, గివ్ మీ ది ఆన్సర్. దేశాధినేత పేరు బరాక్ ఒబామా, నెల్సన్ మండేలా. బరాక్ ఒబామా, నెల్సన్ మండేలా. గివ్ మీ ది ఆన్సర్. బరాక్ ఒబామా. యశ్వంత్, నా ప్రశ్న పూర్తవక ముందే నువ్వు బజర్ ప్రెస్ చేసావు. అండ్ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఒక దేశాధినేత పేరు ఏమిటి అని నా ప్రశ్న. అండ్ నువ్వు బరాక్ ఒబామా అని చెప్పావు, బట్ ఆల్సో నెల్సన్ మండేలా కూడానేమో అనుకుంటా ఉన్నావు. I have to give it to you. That is Barack Obama. 10 points to you there. Chitram the picture lo. Next picture meekosam. Here it comes on the screen.
ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న నాయకుడు ఏ దేశానికి అధ్యక్షుడు? బజర్ మోగింది. ముందుగా శశాంక్ ఫ్రమ్ వైజాగ్. రష్యా. రష్యా. అండ్ ఎవరైనా? వ్లాదిమిర్ పుతిన్. That's the right answer, Shashank. 10 points to you. ఇంకెవరెవరు బజర్ ప్రెస్ చేశారు ఇక్కడ? నాకు ఆన్సర్ తెలుసు కానీ అలా అని నువ్వు ప్రెస్ చేయకుండా ఉండమని కాదు అర్థం. ప్రశ్న పూర్తయిన తర్వాత ప్రెస్ చేయమని అర్థం, అంతేకాని డోంట్ గో బ్యాక్. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, చిన్న దెబ్బ తగలగానే మనం భయపడిపోతాం అన్నమాట మళ్ళీ అది చేయడానికి. అలా అయితే మీరు సైకిల్ నేర్చుకుని ఉండేవాళ్ళ? కింద పడకుండా సైకిల్ నేర్చుకోవచ్చా? నేర్చుకోలేం కదా. అమ్మలు ఏమంటారు? అది తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా మళ్ళీ ఇంకా స్టెప్స్ వేస్తూనే ఉండాలి. రాంగ్ అయినా రైట్ అయినా క్వశ్చన్ పూర్తిగా విన్నాక స్టెప్స్ వేయాలి మేడం. సుందర గారు, మీకేమనిపిస్తుంది ఇలాంటి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఏమేమి అంటే భయాలు ఉంటాయి, వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, బట్ వాటిని అధిగమించి ఎలా పెర్ఫార్మ్ చేయాలి? అంటే మరి ఆ భయం ఉన్న స్థితిలోనే వాళ్ళ మైండ్ కూల్గా పెట్టుకుని ఆలోచించేది అలవాటు అవ్వడానికి ఇది ఒక అవకాశం. ఓకే, సో అమ్మలు చెప్పింది వినండి, జాగ్రత్తగా పెర్ఫార్మ్ చేయండి. చిత్రం ది పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. చిత్రంలోని వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో జనాభా పరంగా అతిపెద్ద నగరం ఏంటి? ఈ చిత్రంలోని వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో జనాభా పరంగా అతిపెద్ద నగరం ఏంటి? బజర్ మోగింది. శశాంక్. కరాచీ. యు థింక్ ఇట్స్ కరాచీ? 3 అంచెలు దాటుకుంటూ రావాలి. అక్కడున్నది ఎవరు, ఆ దేశం ఏంటి, అందులో ఉన్న జనాభా ఎక్కువ ఉన్న నగరం ఏంటి? నవాజ్ షరీఫ్, పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఇట్ ఈస్ కరాచీ. యు థింక్ ఇట్స్ కరాచీ అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points to you there, శశాంక్. చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 30 points, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 20 points, సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 10 points, వెంకటేష్ ఫ్రమ్ కడప 10 points, రిషి ఫ్రమ్ కడప 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వచ్చేసాం ముచ్చటగా 3వ రౌండ్ లోకి. లిటరేచర్ లో ఈ రోజు ఎవరెలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 3, లిటరేచర్. లిటరేచర్ లో నేను మీకు ఒక పదం ఇస్తాను, పదానికి సంబంధించిన క్లూ ఇస్తాను, పదానికి సంబంధించిన అక్షరాల స్థానంలో ఖాళీ ఉంటుంది. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేయగానే చెప్తే 50 points, రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 points, మూడో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 points, నాలుగో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 20 points, అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మొట్టమొదటి పదంలో 10 అక్షరాలు ఉన్నాయి. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ పదంలో మనం రివీల్ చేస్తున్నాం లెటర్ నంబర్ 10. 50 points కి మీకు ఇస్తున్నటువంటి క్లూ, జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది. ఓకే, 50 points కి టైం అయిపోయింది. 40 points కి ఒక్కటి రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3 అండ్ బజర్ కూడా మోగింది. 40 points కి ఎవరు చెప్తున్నారు? శశాంక్. ఫారెన్హీట్. ఫారెన్హీట్. ఒక్కసారి స్పెల్లింగ్ చెక్ చేయి. FAHRENHEIT. And that's the right answer, Shashank. 40 points to you there. లిటరేచర్ లో సెకండ్ వర్డ్ మీ ముందుకు రాబోతోంది. 12 అక్షరాల ఈ పదం స్క్రీన్ పై. Let us reveal letter number 5. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను 50 points కి. The Twin City. నజర్లు మోగాయి కానీ ముందుగా మోగింది శశాంక్ ఫ్రమ్ వైజాగ్. సికింద్రాబాద్. సికింద్రాబాద్. హైదరాబాద్ కి ట్విన్ సిటీ సికింద్రాబాద్. ఎన్నుంది కదా అని కొట్టేస్తావు. ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేసుకో అన్ని స్పేసెస్ లో. SECUNDERABAD. సికింద్రాబాద్. సరిపోయినాయా? ఎస్. అంటే సైకాలజీ ప్రకారం ఇప్పుడు డాక్టర్ సంగీత గారికి ఏమనిపిస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కరెక్ట్ సమాధానం అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తూ ఉంది. నో, ఇట్ ఇస్ రైట్. ఇట్ ఈస్ రైట్ అని కూడా అనిపిస్తూ ఉంది. ఎస్. కరెక్ట్ అయితే మీ అబ్బాయికి 50 ఇచ్చేస్తామండి. కాకపోతే -5 కదా. ఎక్కువ స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఆ ధీమా. That's the right answer, Shashank. 50 points to you there. ఇప్పుడు వచ్చేసాం లిటరేచర్ లో లాస్ట్ వర్డ్ కి. 11 అక్షరాల పదం స్క్రీన్ పై.
11 అక్షరాలు ఈ పదంలో ముందుగా రివీల్ చేస్తున్నాను మీకోసం. లెటర్ నంబర్ 11. మీకు ఇస్తున్న క్లూ టెంపరరీ. టెంపరరీ. ఓకే, 50 పాయింట్స్ కి టైం అయిపోయింది. 40 పాయింట్స్ కి లెట్ us రివీల్ లెటర్ నంబర్ 4. టెంపరరీ. ఎవరు పడుతున్నారు? 40 పాయింట్స్. ఓకే, 40 అయిపోయింది. 30 పాయింట్స్ కి ఇంకొక క్లూ ఇస్తున్నాను. లెటర్ నంబర్ 2. 30 points if you can get it right now. Temporary. $30 కూడా టైం అయిపోయింది. 20 పాయింట్స్ కి ఇప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 6. టెంపరరీ. $20 కూడా టైం అయిపోయింది. 10 పాయింట్స్ కి లెట్ us రివీల్ లెటర్ నంబర్ 1. బజర్ మోగింది. యశ్వంత్. ప్రొవిజనల్. స్పెల్లింగ్ ప్లీజ్. PROVISIONAL. That's the right answer, Yashwant. 10 points to you there. So, round పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 120 పాయింట్స్, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 30 పాయింట్స్, సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 10 పాయింట్స్, వెంకటేష్ ఫ్రమ్ కడప 10 పాయింట్స్, రిషి ఫ్రమ్ కడప 10 పాయింట్స్. Let's get into a last round, decisive round. Run Raja Run. రన్ రాజా రన్ లో కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది బజర్ రౌండ్. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ పోతాయి. మొదటి ప్రశ్న ఇస్తుంది 20 పాయింట్లు, రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు. కానీ ఎంత అవకాశం వస్తుందో అంత ప్రమాదం వెనకాలే ఉంది. 20 పాయింట్ల క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చెప్తే -10, 40 పాయింట్ల క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 80 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. అండ్ యశ్వంత్ లాస్ట్ క్వశ్చన్ ఎంత క్యారీ చేస్తుంది? 100 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. సో ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ ద డెసిసివ్ రౌండ్. శశాంక్ చాలా లీడ్ లో ఉన్నాడు. మొదటి నుంచి కనుక మీరు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళగలిగితే శశాంక్ దగ్గరలోకి చేరగలుగుతారు. విన్నింగ్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో మదర్స్ ఒక్కసారి బెస్ట్ విషెస్ ఇచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ రన్ రాజా రన్. మొట్టమొదటి ప్రశ్న 20 పాయింట్ల క్వశ్చన్ కమింగ్ అప్ యువర్ వే. రాంగ్ ఆన్సర్ అయితే -10. అండ్ హియర్ ఇస్ ద క్వశ్చన్. మహాభారతం ప్రకారం అశ్వత్థామ తండ్రి ఎవరు? బజర్స్ మోగాయి, కానీ ముందుగా బజర్ ప్రెస్ చేసింది శశాంక్. ద్రోణాచార్య. ద్రోణాచార్య is the right answer, Shashank. 20 points to you. Here is your next question for 40 points. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. జాగ్రత్తగా ఆడండి. ఈ ప్రశ్న, రఘువర దాస్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? అండ్ శశాంక్? జార్ఖండ్. Jharkhand is the right answer. Every question is important to every one of you. Here comes the question for 60 points. Wrong answer అయితే -30. జాగ్రత్తగా ఆడండి. Here is the question. మీ ప్రశ్న, platinum chemical symbol. That is Shashank again. PT. PT is the right answer, Shashank. 60 points. 240కి వెళ్ళిపోయాడు శశాంక్. సో దట్ మీన్స్ 180 కనుక యశ్వంత్ నువ్వు సంపాదిస్తే నీ స్కోర్ ఎంత అవుతుంది? 210 అవుతుంది. బట్ శశాంక్ ఇంకొక మిస్టేక్ చేస్తే యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఓకే శశాంక్, నీ మిస్టేక్స్ ఇక్కడి నుంచి కాస్ట్లీగా ప్రూవ్ అవుతాయి. రెడీ? మీ ప్రశ్న 80 పాయింట్స్కి క్వశ్చన్. జాఫ్నా రాజపక్స ఏ దేశం? దట్ ఈస్ యశ్వంత్. శ్రీలంక. రైట్ ఆన్సర్. 80 పాయింట్స్. 100 పాయింట్స్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ద క్వశ్చన్ ఫర్ 100 పాయింట్స్. ప్రశ్న,
రాంగ్ ఆన్సర్ అయితే -50. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జిల్లాలు ఉన్న రాష్ట్రం. బజర్ మోగింది. రిషి. ఉత్తరప్రదేశ్. That's the right answer, little one. 100 points there. రిషి అండ్ యశ్వంత్ ఇద్దరు 110 తో ఉన్నారు. పిట్ట కొంచెం కూత ఘనం. ఇది ఇంకొంచెం ఫాస్ట్ గా ముందు చెప్పగలిగి ఉంటే దే వుడ్ హావ్ బీన్ ఎ విన్నింగ్ ఛాన్స్. బట్ ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారో చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 240, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 110, Rishi from Kadapa 110, Satvika from Suryapet 10 points, Venkatesh from Kadapa 10 points, and any center single hand one-handed one-sided ga ee roju champion lake champion Shashank from Vizag. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మా ఛాంపియన్లకే ఛాంపియన్ కి ట్రోఫీ అందించబోతున్నారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్నటువంటి ఆ గెస్ట్ ఒక సంచలనం. యూట్యూబ్ లో ఆయన చేసినటువంటి ఒక వీడియోకి 60 లక్షలు ఉంటే 6 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ ఆ యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ సంచలనం మరెవరో కాదు, వైవా హర్ష. దాదాపు 15 సినిమాల్లో ప్రస్తుతం కమెడియన్ గా నటిస్తున్నటువంటి వైవా హర్షకి స్వాగతం. It's wonderful to be a celebrity. కానీ ఆ సెలబ్రిటీ స్టేటస్ నీకు ఈజీగా రాలేదు. It must have been very difficult in the beginning. But then it's nice to be a star, right? I don't consider myself as a star. Like, there's a lot to learn here. So ikkadiki vache mundu we were not very sure about can we sustain over here or not. But only the passion and interest drove us here. Me and my friend Sabrish, we are friends from school. So a Viva idea anatandi. So iddaram friends, taniki direction interest, naku comedy interest. So we are engineering graduates basically. So but then passion unte anything is possible అని చెప్పి we followed our passion, that's all. Dejection and refusal వీటన్నిటిని ఎలా డీల్ చేస్తావు? మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళి అవకాశాలు అడగడం కన్నా మా పేరెంట్స్కి ప్రూవ్ చేద్దామని తీసిన వీడియో అండి ఫస్ట్. అది అంటే ఫస్ట్ వాళ్ళని అడిగితే వద్దనేవారు. సో వాళ్ళకి చూపించడానికి తీసిన వీడియో. చాలా ఒక 10-15 స్క్రిప్ట్స్లో అదొక స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ వీడియో వైరల్ అవ్వడం, దాని తర్వాత ఒక 15 మూవీస్ సైన్ చేయడం. వండర్ఫుల్. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే యూ ఆల్రెడీ వన్ ఇట్. సో యూఆర్ హియర్. సో డోంట్ లూజ్ హోప్, కీప్ ట్రయింగ్. మీరు ఎవరికన్నా తక్కువ కాదు. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే యూఆర్ ఆల్రెడీ అ విన్నర్. కంగ్రాట్స్ టు ఆల్. వెల్, వైవా హర్ష గారు వచ్చారు కాబట్టి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక వైవా సెషన్ జరిగితే ఎలా ఉంటుంది? Yes, ma'am. నేను క్వశ్చన్స్ అడిగితే పాయింట్స్ వస్తాయి, క్వశ్చన్స్ అడిగితే పాయింట్లు పోతాయి. వాట్ ఈస్ అపశ్యంపాంగ్ కిరికిరి? వీడియోలో అంటే టఫెస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు నన్ను కాదు సుమన్ అడగాలి. డెఫినెట్ గా మీకు అపశంపాలు గిరిగిరి కాదు అవాజవాలో వచ్చుండేది. సో ఆన్సర్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది. ఐ నో. అంచేత ఇంకొంచెం సింపులర్ క్వశ్చన్ ఏమన్నా అడుగుతారండి? వాట్ ఈస్ షేక్ లైక్ ద న్యూ డ్రాగన్ ప్రాసెస్? ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ అంటే ఇందులో ఉన్నటువంటి అర్థానికి ఆప్షన్స్ ఏమైనా ఇస్తారండి? వాటికి ఆప్షన్స్ ఇస్తే ఆన్సర్ తెలిసిపోద్ది కదండి. నౌ షేక్ లక్కడికి అండ్ షకీలాకి. నో యు ఆర్ గెట్టింగ్ ఇట్ రాంగ్. ఇట్స్ షేక్ లైక్ ద న్యూ డ్రాగన్ ప్రాసెస్. షేక్ లక్కద. Shake like ఓకే, ఇట్ ఇస్ షేక్ లక్కద న్యూ డ్రాగన్. నాకు అర్థమైంది. ఈ ఆన్సర్ చాలు నాకు. అంటే వాళ్ళని అడుగుదాం ఇప్పుడు. ఓకే, శశాంక్, టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్. My name is Shashank. ఇది అందరూ చెప్తారు, బెంగాలీలో చెప్పు. అది మూడుమే అర్థమైపోయింది. మనకి రాదని ఆయనకి తెలిసిపోయింది, అందుకని మొదలెట్టి. సాత్విక, నీకు నేను ఇష్టమా ఝాన్సీ గారు ఇష్టమా? నేను తెలియదు, ఆబ్వియస్లీ మీరే ఇష్టం అని చెప్తా. బోత్ అంట. ఒక ఫ్రేమ్ లో పట్టవరా, నాకే ఫ్రేమ్ పెట్టలేక వస్తున్నారు, పక్కన హర్షన్ కూడా ఏం పెట్టాలి చెప్పు. కష్టం. సెలెక్ట్ వన్. వైవాలో మీరు ఇష్టం, యాంకరింగ్ లో తన ఇష్టం. ఓకే, వెంకటేష్, ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, ఏనుగుని అందులో పెట్టాలి, డోర్ క్లోజ్ చేయాలి. ముందు ఏనుగుకి సర్ది చెప్పాలి, స్వెటర్ వేసుకోమని, లోపల చలిగా ఉంటుందని. రిషిన్ మాత్రం నాకు ఒకటే క్వశ్చన్ అడగాలనుంది. వాట్ ఈస్ అపశ్యంపాంగ్ కిరికిరి? వైవా కిరికిరి. వైవా కిరికిరి. వైవా కిరికిరి డైరెక్టర్ చెప్తాను. వాడిని చాలా మంది అడిగారు, వాడు ఇలాగే చెప్పాడని చెప్తా. ఓకే, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్. ఓకే, డైనోసార్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్ తీసి ఎలిఫెంట్ని కూడా బయట తీసి ఫ్రిడ్జ్ పెద్దగా చేసి డైనోసార్ని లోపల పెట్టాలి. అయినా నేను కూడా చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏనుగులు డైనోసార్లు ఫ్రిడ్జ్లు అంటే అలాగే చెప్పేస్తారు అలా ఆన్సర్.
Super. That's nice. Thank you so much. Thank you. And వైభవ హర్ష చేతుల మీదుగా ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ట్రోఫీ అండ్ దెన్ 50,000 రూపాయల ప్రైజ్ మనీ. Can we have a winner? ఛాంపియన్లకి ఛాంపియన్ శశాంక్. శశాంక్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. Well, I'm very excited, but I'd like to say something. ఇక్కడ దాకా రావడం కాదు, అసలు సెలెక్షన్స్ కూడా వచ్చినట్టు మా గ్రాండ్ ఫాదర్ వల్లే. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. హీ వాజ్ ద పర్సన్ హూ వాస్ పుషింగ్ మీ ఫ్రమ్ ద స్టార్టింగ్. హీ లైక్స్ ద షో. హీ వాంటెడ్ మీ టు బీ హియర్. సంగీత గారు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. మా ఇన్లాస్ ఇద్దరు చూస్తారు, ఇద్దరు కూర్చొని చూస్తుంటారు. సగం అయిన తర్వాత నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పుట్టించారు. ఆడిషన్స్ యాడ్ పడింది అంటే వెంటనే కిందకు వచ్చి, కింద పైన ఉంటాం, వెంటనే కిందకు వచ్చి తీసుకువెళ్ళు, నీకు అవ్వకపోతే నేను తీసుకువెళ్తానని చెప్పి ఆయన పుష్ చేశారు. హీస్ అ వెరీ ఎంతూజియాస్టిక్ మ్యాన్. సో హీస్ ది మేబీ హీల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్ టుడే. వండర్ఫుల్. అండ్ దట్స్ రియల్లీ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. ఈ రోజు నువ్వు గెలుచుకుంటున్నావు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అండ్ 50,000 రూపాయల ప్రైజ్ మనీ. 50,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు గెలుచుకుంటున్నారు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ యూ. మరి ఇలాంటి ఛాంపియన్స్ ఇంకా చాలా మంది తయారవ్వాలి. మీ అందరిలో కూడా ఒక ఛాంపియన్ ఉన్నారు. లైఫ్ లో ఇంకా చాలా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు మీకు వస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ బికమ్ ద ఛాంపియన్స్ దేర్ as well. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లకి ఛాంపియన్ ఈ రోజు తెలిపాడు. తిరిగి నెక్స్ట్ వీక్ మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందు ఉంటాం. ఈ రోజు గెస్ట్ గా విచ్చేసిన వైభవ హర్ష గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కిడ్స్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ మండే మిమ్మల్ని కలుసుకుంటాం. బై బాయ్.